ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి ఇప్పుడే అంటే గత ఒక 2 గంటల లోపలనే ఒక 2-3 గంటల తేడాలో మనకు టెట్ పేపర్ 1 కి సంబంధించి మొదటి షిఫ్ట్ అయితే కంప్లీట్ కావడం జరిగిందండి. ఈరోజు అంటే 30/5/2024 ఫస్ట్ షిఫ్ట్ అండి, మార్నింగ్ షిఫ్ట్ ఇప్పుడే రీసెంట్ గానే కంప్లీట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి మరి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎవి వచ్చినాయి. దీనికి నాకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టింది మన క్లాసులు ఉన్న వాళ్ళండి. ఎందుకంటే మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరి తెలిసినటువంటి మిత్రుల నుంచి గ్యాదర్ చేసినటువంటి క్వశ్చన్స్ దాదాపు అందరు కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకొని మన ఛానల్ కి కొద్దిగా హెల్ప్ చేసిండ్రండి. మన ఛానల్ కి కాదు, చూస్తున్న వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి, మనం ఏ విధంగా ఉండాలనేది తెలిసింది. మరి దీన్ని చూసుకుంటూ పోతే ప్రశ్నలు అనేది దాదాపు ఈజీగానే ఉన్నాయండి, హార్డ్ ఏం లేవు. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి చాలా లాభం జరిగిందని నేను అనుకుంటున్నా. మరి అవునో కాదో ఛానల్ చూస్తున్న వాళ్ళు మీరే, అంటే గత దాదాపు ఒక నెల రోజుల నుంచి క్లాసులు విన్న వాళ్ళే మీరు కామెంట్ చేస్తే బాగుంటది. ఎందుకంటే నేను రీసెంట్ గా చెప్పినటువంటి దాదాపు నిన్ననో మొన్ననో చెప్పినటువంటి క్లాసులలో నుంచి కూడా 2-3 ప్రశ్నలు డైరెక్ట్ మనం అడిగినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. మరి ఎవరైతే ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా మ్యాథ్స్ క్లాసెస్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా వీడియోని షేర్ చేయండి. మరి ఈ రోజు జరిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయి, దాదాపు 24 క్వశ్చన్స్ మనం గ్యాదర్ చేయడం జరిగిందండి. అక్కడక్కడ 2-3 ప్రశ్నలు తేడా ఉండొచ్చు. మరి ఏ విధంగా ప్రశ్నలు వచ్చినాయి, వాటి ఆన్సర్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ప్రశ్న చూడండి, కాపరేకర్ స్థిరాంకం విలువ ఎంత అని అడిగిందండి. ఇది 6174. ఇది ఆల్రెడీ మనం టాప్ ఎక్స్పెక్టెడ్ టెట్ క్వశ్చన్స్ అని ఒక సిరీస్ లో ఒక 9 వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో 8వ వీడియోలో అడిగినటువంటి ప్రశ్న డైరెక్ట్ అడిగిండు, మనం ఆల్రెడీ ఇచ్చినాం. అదే విధంగా ఆయిలర్ సూత్రం, దాదాపు ఇది ఒక 2 వీడియోలలో ఈ సూత్రం గురించి చెప్పినా అండి. భుజాలు శీర్షాలు వాటి యొక్క తలాన్ని బేస్ చేసుకుని ఎట్లుంటదని. ఆయిలర్ సూత్రం ఏమంటే F+V = E+2 అండి. అంటే తలాలు శీర్షాలని కలిపితే వాటి యొక్క అంచులకి 2 కలిపితే ఎంత వస్తుందో అంత వస్తుంది. నెక్స్ట్ ఏం అడిగిందట, 12 మీటర్లు × 15 మీటర్లు కొలతలు గల దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అడిగిందట. ఇది దీర్ఘ చతురస్రం అనుకుంటే ఇది 15, ఇది 12, లేదా 12, 15 ఎటన్నా రాసుకోవచ్చు. చుట్టుకొలత కావాలంటే ఇటు ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి. మనకు తెలిసిందే 15, 15, 30, 12, 12, 24, 30, 24 కలిపితే 54. దీని యొక్క చుట్టుకొలత 54 అండి. నెక్స్ట్ ప్రాబ్లం, 36 సెంటీమీటర్ల చుట్టుకొలతగా గల ఒక చతురస్రాకార తీగ యొక్క వైశాల్యం అడిగిందట. మరి చతురస్రాకారం అన్నప్పుడు 4 భుజాలు సమానంగా ఉంటాయి. దీన్ని చుట్టుకొలత 36 అన్నాడు. అంటే ఇక్కడ ఈ 4ని కలిపితే 36. మరి ఒక్కొక్క భుజం కావాలంటే 36/4 చేస్తాం. ఒక్కో భుజం 9 ఉంటది. 9, 9, 9, 9. దీని వైశాల్యం కావాలంటే భుజం ఇంటూ భుజం కాబట్టి 9 × 9 81 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దాని యొక్క ఆన్సర్ అండి. అంటే భుజం ఇంటూ భుజం 9, 9 81 కాబట్టి 81 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ 1/3 - 2/5 విలువ అడిగిందట. 1/3 - 2/5. 3, 5 2 ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి కారణాంకం తీస్తే 15. ఇక్కడ 15 3తో భాగిస్తే 5 కాబట్టి ఇక్కడ 5 మైనస్ 15 5తో భాగిస్తే 3, 3 × 6 కాబట్టి 6. దీని విలువ -6 పెద్ద ఉంది కాబట్టి -1/15 అండి దీని ఆన్సర్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసినాం మన క్లాసులలో. మనం దీనికంటే డిఫికల్ట్ గా ఉన్నాయి చేసినాం. ఇది చాలా సింపుల్ గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బాహుళకానికి సంబంధించి ప్రశ్న వచ్చిందట. అంటే కొన్ని అంకెలు ఇచ్చేసి వీటిలో బాహుళకం ఏది అని అడిగిందట. దాని ఆన్సర్ అయితే 4 అట అండి. చాలా మంది మనకు ఫోన్ చేసి సార్ ఆన్సర్ అయితే 4 ఉంది అంటే వాళ్ళకి క్వశ్చన్ గుర్తులేదు, కానీ దాని ఆన్సర్ మాత్రం 4 అట. అంటే 4 అనేటటువంటి సంఖ్య ఎక్కువ సార్లు రిపీట్ అయింది, ఎక్కువ సార్లు పునరావృతమైంది కాబట్టి ఆప్షన్ అంటే ఆన్సర్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ రాంబస్ యొక్క సౌష్ఠవాక్యాల సంఖ్య అడిగిందట అండి. మరి రాంబస్ అనేది ఎట్లా ఏర్పడుతుందండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక సమాంతర చతుర్భుజంలో భుజాల పొడవులు సమానమైతే, అంటే రాంబస్ లో ఎదురెదురు ఉన్నటువంటి భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సౌష్ఠవాక్యం అంటే ఏంది, ఏదైనా ఒక పటాన్ని ఒక అక్షంతో ఒక రేఖతోటి విభజిస్తే 2 వైపులా సమానంగా వస్తే దాన్ని సౌష్ఠవాక్యం అంటారు. మరి రాంబస్ కి ఇట్లా ఒకటి, అదేవిధంగా ఇట్లా ఒకటి, 2 సౌష్ఠవాక్యాలు ఉంటుందండి. దీని యొక్క ఆన్సర్ 2. రాంబస్ యొక్క సౌష్ఠవాక్యాల సంఖ్య 2. మనం దీని గురించి డీటెయిల్ గా ఆల్రెడీ ఇంతకు ముందే
24 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో వేరే దానికి సంబంధించి చతురస్రము, సమాంతర చతుర్భుజము వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రాంబస్ గురించి కూడా చెప్పడం జరిగింది. మనం చెప్పుకున్నటువంటి క్లాస్ నుంచే ఈ ప్రశ్నలన్నీ కూడా వచ్చినాయండి, మీరే అబ్జర్వ్ చేయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 136ని 3:5 నిష్పత్తులు విభజిస్తే కనిష్ట విలువ అంటే 136ని ఎన్నండి 3, 5 అంటే 8 భాగాలు చేస్తే 8 భాగాలు చేస్తే 8 1 8 8 1 8 పోతే 5 మిగిలింది, 8 7 56 అంటే 56 అయింది కదా. 8 1 8 పోతే 5 మిగిలింది 56, 8 7 56 కాబట్టి అంటే ఒక భాగం విలువ 17, కనిష్టం 3 భాగాలు కాబట్టి 17 ముళ్ళ 51 అండి. దీని ఆన్సర్ 51. నెక్స్ట్ మొదటి 25 సహజ సంఖ్యల సగటు అడిగిండు. దీని గురించి అయితే చాలా క్లాసులలో చెప్పినాం. మొన్న రీసెంట్గా వచ్చిన దాంట్లో కూడా సహజ సంఖ్యల సగటు గురించి మనం చెప్పుకున్నాం. మొదటి 25 సహజ సంఖ్యల సగటు, మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2 అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ n విలువ ఇక్కడ 25 సంఖ్యలు కాబట్టి 25 + 1/2 అంటే 13 అండి. 25 + 1 26, 26/2 అంటే 13. ఆల్రెడీ రీసెంట్గానే ఒక 2-3 వీడియోల క్రితమే దీని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 మిల్లీలీటర్ల నీరు ఉంది. అయినా నీరు పాల నిష్పత్తి ఎంత అని అడిగిండట. 2 లీటర్లు అంటే 2000 అండి. ఈ 2000 మిల్లీలీటర్లు, ఈ 2000 మిల్లీలీటర్లలో 500 మిల్లీలీటర్లు నీళ్లు ఉంటే మరి పాలు ఎన్ని ఉన్నట్టు? పాలు 1500 ఉన్నట్టు. మనకు నీళ్ళకి పాలకి నిష్పత్తి అడిగింది కాబట్టి 500 నిష్పత్తి 1500. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్, 5 1లో 5 3లో కాబట్టి 1:3 అవుతుందండి దాని ఆన్సర్. 1:3 అనేది దాని ఆన్సర్. నెక్స్ట్ ఏం అడిగిందట, ఒక క్వింటాల్లో గ్రాముల సంఖ్య ఎన్ని గ్రాములు ఉంటాయి ఒక క్వింటాల్కి? మరి చూడండి, ఒక క్వింటాల్ అంటే 100 కేజీలు అండి. మరి మనకు 1 కేజీ 1000 గ్రాములు, 1 కేజీ 1000 గ్రాములు మనకు తెలిసింది. మరి 100 కేజీలు కావాలంటే 1000 × 100. కాబట్టి ఈ 3 సున్నాల తర్వాత 100తో గుణిస్తే ఇంకో 2 సున్నాలు పెరుగుతాయండి. అప్పుడు 1 10 100 1000 10,000 లక్ష అంటే 1,00,000 గ్రాములు ఉంటాయి. దీని ఆన్సర్ 1,00,000 గ్రాములు అండి. ఇవన్నీ కూడా మనం ఏంటి సంఖ్యా వ్యవస్థలో దీని గురించి చెప్పుకున్నామండి. సంఖ్యా వ్యవస్థలో మనకు 1 10 100 అక్కడ నుంచి మిలియన్ ఎట్లా అంటాం, మళ్ళా మిలియన్ తర్వాత అంటే మిలియన్కి ఎన్ని లక్షలు, ఇవన్నీ గురించి కూడా మనం సంఖ్యా వ్యవస్థలో మాట్లాడుకున్న క్లాస్ అయింది. స్తూపం యొక్క సమతలాల సంఖ్య, ఇది లాస్ట్ వీడియోలో మనం టాప్ ఎక్స్పెక్టెడ్ 24 టెట్ క్వశ్చన్స్లో లాస్ట్ వీడియోలో స్తూపానికి సంబంధించి మనం పక్కతల వైశాల్యం గురించి ప్రశ్న అడిగినామండి. ఆ ప్రశ్న అడిగినప్పుడు స్తూపం గురించి మీకు డీటెయిల్గా వివరించడం జరిగింది. స్తూపం అనేది ఇట్లుంటుందని చెప్పేసి కదా. ఇది పక్కతల వైశాల్యం అన్నాం కదా. కాకపోతే ఇది చూడండి, ఇవి 2 కూడా సమతలాలు అండి. స్తూపం యొక్క సమతలాలు ఎన్ని? సమతలాలు 2. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. స్తూపం యొక్క సమతలాల సంఖ్య 2. మీరు ఆ రోజు ఆ పటాన్ని అబ్జర్వ్ చేసినా, మీరు ఈరోజు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయి ఉంటే ఈ పటాన్ని మీరు గీసుకున్నా మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది వక్రతలము, ఇవి 2 సమతలాలు కాబట్టి స్తూపం యొక్క సమతలాల సంఖ్య 2. రైట్, నెక్స్ట్ a = -3 అయినా a ఆఫ్ a - 3 -8 విలువ అన్నాడండి. అంటే a ప్లస్లో -3ని పెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. -3 ఆఫ్ -3 -3 -8. -3 అంటే -6 అండి. -8 -3 × -6 3 6 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇది 18. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 18 - 8 18 నుంచి 8 పోతే దీని ఆన్సర్ 10 అండి. రైట్, నెక్స్ట్ 50-90ల మధ్య గల గరిష్ట కనిష్ట ప్రధాన సంఖ్యల భేదం ఎంత అని అడిగిండటండి. మరి చూడండి, 50-90ల మధ్య గల 50 తర్వాత వచ్చేటటువంటి ప్రధాన సంఖ్య 51 అనేది కాదండి. 17 ముళ్ళ 51 అవుతుంది. 52 కాదు, 53. చూడండి, 53 మనకి ఏ ఎక్కంలో కూడా పోదు. 53 అనేది కనిష్ట ప్రధాన సంఖ్య. 90 కంటే ముందు వచ్చేటటువంటి ప్రధాన సంఖ్య మనకు 89 అండి. మనకేం అడిగిండు దీంట్లో? గరిష్ట కనిష్ట ప్రధాన సంఖ్యల భేదం అడిగిండు. గరిష్టం 89, కనిష్ట 53 కాబట్టి వీటి యొక్క భేదము 9 నుంచి 3 పోతే 6, 8 నుంచి 5 పోతే 3 కాబట్టి 36 అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుందండి. 36 దీని యొక్క ఆన్సర్. మనం ప్రధాన సంఖ్యల గురించి డీటెయిల్గా క్లాస్లో చెప్పిన
మనకు ఉన్నటువంటి 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి 25 ప్రధాన సంఖ్యల గురించి కూడా మీకు డీటెయిల్గా దేంట్లో ఎన్ని ఉంటాయి, 1 నుంచి 10 వరకు ఎన్ని ఉంటాయి 4, మళ్ళీ 10 నుంచి 20 వరకు ఎంత, 20 నుంచి 30 వరకు ఎంత డీటెయిల్గా రాయడం జరిగింది. కవల ప్రధాన సంఖ్యల గురించి వచ్చినప్పుడు కూడా వీటి గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 2⁵ ఇంటూ 5⁵ డివైడెడ్ బై 10⁵ విలువ ఎంత అని అడిగిండట అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 10ని 2 ఇంటూ 5 అని రాసుకునొచ్చు కదా. 2 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 5 అంటే a ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m అయితే a పవర్ m ఇంటూ b పవర్ m. ఆల్రెడీ ఇది వేరే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ రూపంలో మార్చుకోవచ్చు అని చెప్పిన. అప్పుడు ఇది 2⁵ ఇంటూ 5⁵ డివైడెడ్ బై సేమ్ మళ్ళీ 10ని 2 ఇంటూ 5 అని రాసినాం కదా, 2⁵ ఇంటూ 5⁵. ఇది క్యాన్సల్. కాబట్టి దీని ఆన్సర్ అనేది 1 వస్తుందండి. రెగ్యులర్గా క్లాసులు ఎవరైతే ఫాలో అయినరో నాకు తెలిసిన మట్టుకు వాళ్ళైతే లాస్ కాలేరండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు, నాకు తెలిసి మ్యాథ్స్ వాళ్ళకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మన క్లాసెస్ చాలా యూజ్ అయినాయి. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు వీటిని క్లాస్ వినకున్నా పేపర్ అనేది కొద్దిగా ఈజీ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకు మాత్రం చాలా యూజ్ అయిందని అనుకుంటున్నా. నెక్స్ట్ చూద్దాం, 0.125కి సమాన భిన్నం అడిగిండండి. మరి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి, 3 అంకెలు. కాబట్టి 125 డివైడెడ్ బై 1 తర్వాత 3 సున్నాలు పెట్టుకుంటాం. దీని గురించి కూడా చాలాసార్లు చెప్పినాం. 125/1000 ఫస్ట్ 5 తోటి తీసేస్తే 5 2 10, 5 5 25, 5 2 10 0 0, మళ్ళీ 5 5 25, 5 4 20 0, 5 1 5 5 8, 5 8 40. దీనికి సమానమైనటువంటి భిన్నం 1/8 అండి, 1/8. లేదా మీకు 125 డైరెక్ట్ తెలిసిన 1/8 అంటే 100 × 8 800, 25 8 200 కాబట్టి 1/8 అని డైరెక్ట్ కూడా రాసుకునొచ్చు. రైట్. నెక్స్ట్ 4 6 9లతో సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్యలు అన్నాడు. ఈ క్వశ్చన్లో కొద్దిగా డౌట్ ఉందంటే ప్రశ్న ఏ విధంగా అడిగిండని, అంటే అంకెలు పునరావృతం అవుతాయా కావా అనే దాంట్లో డౌట్ ఉంది. కాకపోతే అంకెలు పునరావృతం కాకుండా ఏర్పడేదంటే మాత్రం ఇది 3 ఫ్యాక్టోరియల్ అవుతుందండి. అంటే 3 × 2 × 1 దీని ఆన్సర్ 6 వస్తుంది. ఆన్సర్ 6 వస్తుందండి. రైట్. నెక్స్ట్ చూద్దాం, షడ్భుజిలోని భుజాల సంఖ్య. షడ్భుజి దీంట్లోనే ఉందండి. షట్ అంటే 6, దీనిలోని భుజాల సంఖ్య 6. ఒక వ్యక్తి 3 రోజులకు 5 లీటర్ల డీజిల్ పోస్తే, అంటే అతని బండిలో, అంటే ప్రశ్న ఆ రూపంలో ఉందేమో, ఒక వ్యక్తి 3 రోజులకు 5 లీటర్ల డీజిల్ని పోస్తే సెప్టెంబర్ నెలలో అతను వాడేటటువంటి డీజిల్ ఎంత? మరి సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయండి? సెప్టెంబర్ నెలలో 30 రోజులు ఉంటాయి. సెప్టెంబర్ నెలలో 30 రోజులు ఉంటాయి. 3 రోజులకు 5 లీటర్లు పోస్తుండు. 3 రోజులకు 5 లీటర్లు వస్తే దీన్ని 3 రోజులతో భాగిస్తే మొత్తం ఇతను 10 సార్లు పోయాల్సి వస్తుంది. ఒక్కోసారి 5 లీటర్లు కాబట్టి 50 లీటర్లు పోయాలండి. మొత్తం 50 లీటర్లు పోస్తే అతనికి నెల మొత్తం వస్తుంది. నెలలో ఎంత డీజిల్ కావాలి? 50 లీటర్ల డీజిల్ అయితే అతనికి 3 రోజులకు 5 లీటర్ల చొప్పున అయిపోతుందండి. ఎందుకు? ఈ మొత్తం సెప్టెంబర్ నెలలో 30 రోజులు ఉంది. మనం ప్రతి 3 రోజులకి ఒకసారి 5 లీటర్ల డీజిల్ పోస్తాం కదా. అంటే 3 రోజులకు ఒకసారి పోయాలంటే మొత్తం 10 సార్లు పోయాల్సి వస్తుంది. 10 సార్లు 5 లీటర్ల చొప్పున 50 లీటర్ల డీజిల్ కావాలి. ఖచ్చిత వర్గం కాని సంఖ్య అని అడిగిండట అండి. అంటే ఆప్షన్స్ మన ఫ్రెండ్స్కి కరెక్ట్ గుర్తులేవు. కాకపోతే దీని ఆన్సర్ మాత్రం 2301 అని చెప్పిండండి. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఇది మాత్రమే ఖచ్చిత వర్గం కాకుండా ఉందట. మిగిలిన అన్ని కూడా దాంట్లో ఒకటి తెలుసా అండి, 1521 ఒకటి మాత్రం గుర్తుంది కొందరికి, ఇంకోటి 1369 ఏదో సంథింగ్. మొత్తం 4 ఆప్షన్లు గుర్తులేవు, కానీ దీని ఆన్సర్ మాత్రం 2301 అని చెప్పిండ్రండి. 2301. నెక్స్ట్, కింది వాటిలో 8 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏదని 4 ఆప్షన్లు ఇచ్చిండట. కాకపోతే ఆ ఆప్షన్లలో ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి 3 అంకెలు 8తో భాగించబడితే, ఆల్రెడీ 8తో భాగించబడుతుందని మనం డీటెయిల్గా భాజనీయత సూత్రాలలో నేర్చుకున్నాం. మనకు ఆప్షన్లలో అట్లా వచ్చేటట్టు ఇక్కడ ఈ 248 వచ్చేటట్టు ఆప్షన్లో ఉండేనట. కాబట్టి ఇది దాని యొక్క ఆన్సర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్, రమేష్ 7 గంటల 15 నిమిషాల నుండి 1 గంట 5 నిమిషాల వరకు ఏదైనా పని చేస్తానో చదివితేనో అని ఇచ్చాడు. మొత్తం ఎన్ని నిమిషాలు చేసినట్టు అని అడిగిండట. మరి 7 గంటల 15 నుంచి 1 గంట 5 నిమిషాలు అన్నాడు. ఫర్ సపోజ్ ఇది కూడా 1 గంట 15 నిమిషాలు అనుకుంటే, మనం ఒక 10 నిమిషాలు ఫస్ట్ ఎక్కువ తీసుకుంటే 7 నుంచి 1 గంట వరకు
8, 9, 10, 11, 12, 1, 1, 2, 3, 4, 5, 6 గంటలు అవుతుందండి. ఒకవేళ ఇక్కడ 1 గంట 15 నిమిషాల వరకు ఇస్తే 6 గంటలు అయ్యేది. ప్రతి గంటకి 6 గంటలకి ప్రతి గంటకి 60 నిమిషాలు చొప్పున 6 6 36 360 నిమిషాలు అయ్యేది. కాకపోతే మనకి ఇక్కడ 1 గంట 15 నిమిషాలు ఇయ్యలేడు, ఒక 10 నిమిషాలు తక్కువ ఇచ్చిండు కదా, దీని నుంచి 10 నిమిషాలని తీసేస్తే 350 నిమిషాలు అతను ఆ పని చేసినట్టు అండి. చదువుకున్నాడో ఏమో అని ఇచ్చిండు, అతను 350 నిమిషాలు ఆ పని చేసినట్టు. రైట్, నెక్స్ట్ది ప్రిన్సిపాల్ రజని 27 మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ను ప్రతి రిబ్బన్ పొడవు 30 సెంటీమీటర్లు ఉండేలాగా ఎంతమందికి పంచవచ్చు విద్యార్థులకు ఏదో సంథింగ్ అడిగాడు. మరి ఇక్కడ చూడండి, 27 మీటర్లని సెంటీమీటర్లోకి మారిస్తే 2700. ఎందుకు? 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లు కాబట్టి 2700 ప్లస్ 30, 2730. ఒక్కో రిబ్బన్ పొడవు ఎంత అంటుండు? 30 కాబట్టి ఈ 30 తోటి భాగిస్తే మనకు ఎంతమందికి పంచవచ్చు వస్తుంది? 0 0 క్యాన్సల్, 3 9 27, 3 1 3. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 91 అండి. 91 మందికి పంచవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏం అడిగిందట? 10 కోట్లకి సమానమైనటువంటి సంఖ్యని సంథింగ్ దీన్ని మిలియన్లలో అడిగిండట. మిలియన్లలో ఆప్షన్లు ఇచ్చిండట. మిలియన్లు ఎన్ని మిలియన్లకి సమానమని. మరి చూడండి, మనకు 1 మిలియన్ అనేది 10 లక్షలు అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు. 1 మిలియన్ 10 లక్షలు. మరి చూడండి, మనకు 100 లక్షలకి 1 కోటి అవుతుంది. 100 లక్షలకి 1 కోటి అంటే ఇట్లాంటిది 10 లక్షలు ఎన్ని కావాలి? 10 × 10 కావాలి. 10 × 10 అయితే అప్పుడు 10 × 10 లక్షలకి మనకు 1 కోటి అవుతుంది. మనకి ఇక్కడ ఏమన్నాడు? 10 కోట్లు అన్నాడు కదా, కాబట్టి × 10, 1 కోటి × 10. ఇక్కడ చూడండి, ఈ 10 లక్షలకి 1 మిలియన్, 10 లక్షలకి 1 మిలియన్ చొప్పున ఈ 10 × 10 100, కాబట్టి 100 మిలియన్లకి మనకు 10 కోట్లకి సమానం. ఎందుకంటే 10 లక్షలకి 1 మిలియన్, మరి 10 మిలియన్లకి 10 లక్షలకి 1 మిలియన్ కదా, 10 మిలియన్లకి 1 కోటి అవుతుందండి. ఎందుకు? 10 మిలియన్లు అంటే 10 × 10 లక్షలు, 100 లక్షలు అవుతాయి. 100 లక్షలకు 1 కోటి అవుతుంది. మనకు 10 కోట్లకు అడిగింది కాబట్టి ఇటు × 10, ఇటు × 10. కాబట్టి 10 మిలియన్లు × 10 100 మిలియన్లు. 100 మిలియన్లకు మనకు 10 కోట్లకు సమానం అండి. ఇవి మనకి ఈరోజు షిఫ్ట్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. అక్కడక్కడ మన ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడైనా కొద్దిగా 1-2 ప్రశ్నలు అటు ఇటు కావచ్చు, అంటే వాల్యూస్లలో కానివ్వండి, దేంట్లోనా. కాకపోతే నేను అనుకునే మట్టుకైతే మరి చూస్తున్న వాళ్ళే చెప్పాలి, మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు మాత్రం లాస్ కాలేరండి. అందుకే అందరికీ రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మనకి ఇదే వీడియోలో మన ఛానల్లోనే నెక్స్ట్ తెలుగుకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి, లేదా ఇంకా సైకాలజీ కానీ ఏవైనా మన మిత్రుల ద్వారా తెలిస్తే ఆ వీడియోను కూడా నెక్స్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా వేరే షిఫ్ట్ ఉంది, ఆ షిఫ్ట్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, చూసే వాళ్ళందరూ కూడా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఇప్పుడు ఈ టెట్ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథ్స్ అనేది మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుందండి. కాబట్టి డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా క్లాసులు అయినాయి, ఇంకా రిమైనింగ్ క్లాసెస్ ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి చెప్పేటి, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ మన క్లాసులలో చెప్పేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ మంచిగా రాశారని, మంచి మార్కులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిఎస్సిలు కూడా మంచి రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి.